ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము దేవుని యందు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఆశీర్వాదం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనము. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు ధనము యొక్క ప్రాధాన్యతను గురించి చెప్తున్నాడు. ఇక్కడ ధనం దేవుని స్థానాన్ని తీసుకుంటుందని కాదు, కానీ జీవితంలో ఒక ముఖ్యమైన ఉపయోగకరమైన సాధనంగా చెప్పబడుతుంది. ధనవంతునికి ఆస్తి అనేది ఒక రక్షణలాగా ఉంటుంది. అవసర సమయంలో సహాయపడుతుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే దరిద్రునికి పేదరికం ఎన్నో కష్టాలను, అవమానాలను తీసుకొని వస్తుంది. అందుకే దేవుని వాక్యం మనకు బోధించేది ఏంటంటే, జ్ఞానంతో పనిచేయడం, శ్రమించడం, ఆశీర్వాదాలను సద్వినియోగపరచుకోవడం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సత్యం ఏంటంటే, నిజమైన ఆశ్రయం ధనం కాదు, కానీ దేవుడే. ధనం ఉన్నా లేకపోయినా దేవునిపై ఆధారపడి జీవించేవాడే నిజంగా సురక్షితుడు. ఈరోజు మనం దేవుని ఆశీర్వాదాలను కృతజ్ఞతతో స్వీకరించి వాటిని మంచి కార్యాలకు ఉపయోగించే హృదయం కలిగి ఉండాలి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, కనికరమగల దేవా, మాకు జీవించడానికి కావాల్సిన ప్రతి దానిని మీరే అనుగ్రహిస్తున్నారని మేము ఒప్పుకుంటున్నామయ్యా. ధనం మీద కాకుండా మీ మీదనే మా నమ్మకాన్ని ఉంచే హృదయాన్ని మాకు దయచేయండి. మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞానంతో నీ మహిమకై వినియోగించుకునే కృప దయచేయండి. పేదరికంలో ఉన్న వారికి సహాయం చేసే మనసు మాలో పెంపొందించండి. మా నిజమైన ఆశ్రయము మీరే అని నిత్యం గుర్తు చేసుకునే విధంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మీరు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.